హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్టర్ సో లాంగ్ గ్యాప్ తర్వాత నేను ఒక లాంగ్ వీడియోతో వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి అండి. సో నేను ఈ కృష్ణాష్టమి రోజు మా పాపకి రాధమ్మ గెటప్ వేస్తున్నాను. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అయితే కృష్ణుడి గెటప్ వేశాను. సో అప్పుడు తను బిలో 1 ఇయర్. సో రాధమ్మ గెటప్ కన్నా కృష్ణుడి గెటప్ బాగుంటుంది అన్న థాట్తో తనకి లాస్ట్ ఇయర్ కృష్ణుడి గెటప్ వేశాను. సో ఈ ఇయర్ రాధమ్మ గెటప్ వేద్దామని చెప్పి ఫస్ట్ అయితే దానికి కావాల్సిన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, లంగా జాయిట్ అండ్ ఆ చైన్స్ అవన్నీ తీసి పెట్టాను. నా దగ్గర అయితే ఎగ్జాక్ట్గా ఆ లుక్కి సెట్ అయినవి కొన్ని లేవు, ఉన్న వాటితో సెట్ చేశాను కొనకుండా. సో ఈ కొన్ని ఐడియాస్ ఉపయోగించి ఆ ఐడియాస్ మీకు యూజ్ అయితే ఏమో చూడండి ఈ వీడియో మొత్తం చూసి. ఫస్ట్ అయితే హెయిర్ సెట్ చేస్తున్నాను. హెయిర్ని రాధమ్మ గెటప్కి 2 పార్టీషన్స్గా తీసుకొని ముందు కనిపెట్టి క్లిప్ పెట్టేస్తున్నాను. సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనము ఆ పాపడ్ బిల్ల అండ్ పైన ఒకటి ఏదో పెడతాం కదా, అవి లుక్ వైజ్ బాగుంటాయి అండ్ బాగా కనిపిస్తాయి. హెయిర్ పార్టీషన్ తీసుకోవటం వల్ల మనం పైకి అనడం వల్ల లుక్ పోతుంది. సో నేను హెయిర్ పార్టీషన్ తీసుకొని కొంచెం ముందుకు అనేసి క్లిప్స్ పెట్టేశాను. ఆ క్లిప్స్ పెట్టేసి వెనక హై పోనీ వేయకుండా హాఫ్ హెయిర్తో పోనీ వేశాను. సో కింద హెయిర్ ఉండడం వల్ల ఏంటంటే హై పోనీ వేస్తే మళ్ళీ మనకి కనిపించదు కదా ఫ్రంట్ సైడ్. సో హై పోనీ వేయకుండా జస్ట్ హెయిర్ని అలా పెట్టేసేసాను. ఆ తర్వాత పాపడ్ బిల్ల చెప్పాను కదా, పాపడ్ బిల్ల పెట్టానని. ఇక్కడ నేను చేసిన తప్పు ఏంటంటే యాక్చువల్గా పిన్స్ తెచ్చుకొని పెడితే బాగుండేది అనిపించింది. నేను ఏం చేశానంటే డబల్ సైడ్ స్టిక్కర్స్ ఇంట్లో ఉంటే అవి పెట్టేసేసాను. దానివల్ల మా పాపకి చాలా ఇబ్బంది అయింది, తీసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడింది. సో అదొక్కటి చేయకుండా ఉంటే బాగుండేదేమో అనిపించింది. సో అక్కడ డబల్ స్టిక్కర్ ప్లాస్టర్ పెట్టి పాపడ్ బిల్లని సెట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే పాపడ్ బిల్ల నాకు కావాల్సిన పొజిషన్లో పెట్టుకున్న తర్వాత అది డబల్ సైడ్ ప్లాస్టర్ కదా, దానిపైన నేను యాక్చువల్గా నాకు పైన పెట్టేది అది లేదు. అది లేకపోవటం వల్ల ఇంకా నా దగ్గర ఒక లాంగ్ చైన్ ఉంది, దానికి లాకెట్ ఊడిపోయింది. సో దానికే నేను దాన్నే ఈ పైన హెయిర్కి పెట్టే దానిలాగా యూస్ చేశాను. ఏం చేశానంటే ఆ పైన ఆల్రెడీ డబల్ స్టిక్కర్ పెట్టాను కదా, దానిపైన దీన్ని స్టిక్ చేసి మళ్ళీ కొంచెం అటు ఇటు సైడ్ డబల్ స్టిక్కర్ పెట్టేసి దాన్ని అటాచ్ చేశాను. ఇంకా లాస్ట్ బ్యాక్ సైడ్ రబ్బర్ బ్యాండ్, బ్లాక్ కలర్ రబ్బర్ బ్యాండ్ వేసేసి టై చేసి అండ్ హెయిర్ని కవర్ చేశాను. సో అది ఎగ్జాక్ట్గా అలానే అనిపించింది. మీరు వీడియోలో అయితే చూస్తున్నారు కదా. సో అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం డబుల్ సైడ్ స్టిక్కర్సే పెట్టేశాను. యాక్చువల్గా ఈ పిన్స్ పెట్టుంటే బాగుండేది అనిపించింది. అండ్ ఇంకా లాస్ట్లో కొంచెం రబ్బర్ బ్యాండ్స్ వేసేసి టై చేసేసాను. ఆ తర్వాత అదిగోండి మీకైతే కనిపిస్తుంది కదా. ఆ తర్వాత పూలు పెట్టాను. పూలతో అయితే కవర్ చేసా, కనిపించట్లేదు. అండ్ ఓనీ వస్తుంది కదా, పూలు పెట్టాను. పూలు కొంచెం ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ పెట్టాను, ఎందుకంటే ఒక సైడ్ ఎక్కువ ఉంటే జడలాగా కనిపిస్తుందని. ఆ తర్వాత తనకి బ్యాంగిల్స్ వేసేసాను, రింగ్స్ పెట్టేశాను. అండ్ తర్వాత ఫస్ట్ అయితే స్కిన్ కేర్ లాగా ఫేస్కి స్కిన్ కేర్ అప్లై చేసేసి పౌడర్ అప్లై చేశాను. పౌడర్ అప్లై చేసిన తర్వాత యాక్చువల్గా అయితే నేను ఐబ్రో పెన్సిల్స్, ఐ షాడోస్ వాడను. సో ఈరోజు స్పెషల్ డే అన్నట్టుగా కొంచెం లైట్గా ఐబ్రో పెన్సిల్ వేసేసాను తన ఐబ్రోస్కి షార్ప్గా కనిపించడానికి. ఆ తర్వాత నేను వాడే లిప్స్టిక్ అయితే పెద్ద లిప్స్టిక్ అయితే కాదు. సో దాన్ని లైట్గా ఐ షాడోస్గా యూస్ చేశాను. లైట్గా తీసుకొని ఐ షాడోస్గా యూస్ చేశాను. అదైతే లుక్ చాలా బాగుంది. అండ్ ఆ తర్వాత రాధమ్మ గెటప్కి పైన డాట్స్ వస్తాయి కదా ఐబ్రో పైన, అది పెడితే పాప ఉంచుకుంటుందో లేదా మళ్ళీ క్లమ్జీ అయిపోతుంది అని చెప్పి అటు సైడ్ ఇటు సైడ్ జస్ట్ 2 డాట్స్ పెట్టేసేసాను. 2 డాట్స్ పెట్టేసి లిప్స్టిక్ కొంచెం లైట్గా అప్లై చేసేసాను. లిప్స్టిక్ అప్లై చేసిన తర్వాత నా దగ్గర ఇయర్ రింగ్స్, యాక్చువల్గా మా పాపకి చెవులు కుట్టించలేదు, సో ఇయర్ రింగ్స్ లేవు. సో నా దగ్గర లాస్ట్ ఇయర్ మా పాపకి వేసిన కృష్ణుడి వేషంలో ఉన్న ఇయర్ రింగ్స్ ఉన్నాయి. సో అవే అటాచ్ చేశాను. అవైతే జస్ట్ ప్రెస్డ్ ఇయర్ రింగ్స్, అది పెద్ద పెయిన్ ఏమి ఉండదు. సో అవి పెట్టేసిన తర్వాత తనకి నా దగ్గర ఉన్న ఒక లాంగ్ హారం, అది లాంగ్ హారం కాదు, అది తనకి లాంగ్ హారంలా లాంగ్ హారం అండ్ నెక్కి హారాన్ని అలా 3 స్టెప్స్ ఆఫ్ చైన్స్ వేసాను.
సో యాక్చువల్గా గోపికమ్మకి ఇక్కడ మామూలుగా నెక్కి అయితే ఉంటుంది కదా, సో ఆ లుక్ ఎగ్జాక్ట్గా రిప్లికేట్ చేద్దామన్న ఉద్దేశంతో అది పెట్టాను. అండ్ నా దగ్గర ముక్కు పుడక లేదు, ఆ ప్రెసెంట్ ముక్కు పుడక ఉంది. అండ్ దానికి ఉంటుంది కదా, అదే మెయిన్ అట్రాక్షన్ అనిపిస్తుంది నాకు గోపికమ్మ గెటప్కి. సో నేను దానికి ఏం పెట్టానంటే నా బ్రేస్లెట్ని దానికి అటాచ్ చేసి ముక్కు పుడుకులా పెట్టాను. ఇంకా లాస్ట్లో ఓని, నా దగ్గర కరెక్ట్ అయిన ఓని లేదు, సో ఏదో ఉన్న ఓనీతో సెట్ చేశాను. ఇదైతే మా పాప గెటప్. నచ్చిన మా చిట్టి గోపికమ్మ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.